ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ హిందూ దేవీ దేవతలను కించపరిచిన విషయంలో పోలీసులు యాక్షన్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే అతడిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పలు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఒకసారి సెక్షన్లను పరిశీలిస్తే సెక్షన్ 352 BNS విదేశాల్లో ఉంటూ దేశాన్ని లేదా ఇక్కడి అంశాలను కించపరిచేలా మాట్లాడడం. సెక్షన్ 79 అండ్ 299 BNS సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడడం మరియు మతపరమైన విద్వేషాలను కలిగించడం. సెక్షన్ 67 IT యాక్ట్ సోషల్ మీడియా ద్వారా జుగుత్సాకరమైన కంటెంట్ను ప్రసారం చేయడం. సెక్షన్ 69A IT యాక్ట్ దేశ సమగ్రతకు భంగం కలిగించే ఛానళ్లను కేంద్ర ప్రభుత్వం ద్వారా బ్లాక్ చేయించే అధికారం. అన్వేష్ను ఇండియాకి రప్పించే ప్రక్రియను ఒకసారి పరిశీలిస్తే ప్రస్తుతం థాయిలాండ్లో ఉన్న అన్వేష్ను ఎంబసీ ద్వారా తీసుకురావచ్చు. పంజాగుట్ట పోలీసులు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ మరియు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి లేఖలు రాస్తారు. దీని ద్వారా థాయిలాండ్ ఎంబసీకి సమాచారం వెళ్తుంది. మ్యూచువల్ లీగల్ అసిస్టెంట్ ట్రీటీస్ భారత్ మరియు థాయిలాండ్ మధ్య ఉన్న అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా నేరస్తుడిని అప్పగించాలని కోరవచ్చు. అన్వేష్ పై లుకౌట్ నోటీస్ సర్క్యులర్ జారీ చేస్తారు. దీనివల్ల అతడు ఇండియాలో ఏ విమానాశ్రయంలో అడుగుపెట్టినా వెంటనే పోలీసులు అరెస్టు చేస్తారు. ఒకవేళ అతడు విచారణకు సహకరించకుండా తప్పించుకుంటే ఇంటర్పోల్ సహాయంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి ఏ దేశంలో ఉన్నా పట్టుకోవచ్చు.